నమస్కారం ఫ్రెండ్స్. రీసెంట్గా మన తెలంగాణ గవర్నమెంట్ పోలీస్ డిపార్ట్మెంటు ముఖ్యమంత్రి గారి ఫ్యామిలీ పట్ల అగౌరవంగా మాట్లాడారని మహిళా జర్నలిస్ట్ను అరెస్ట్ చేయడం జరిగింది. వారిని అరెస్ట్ చేయడంలో తప్పు పట్టడం లేదు. ఎందుకంటే ఒకవేళ వాళ్ళు తప్పుగా మాట్లాడి ఉంటే అరెస్ట్ చేయాలి, ఒకవేళ తప్పు చేసి ఉంటే వాళ్ళకి శిక్ష పడాలి. కానీ అరెస్ట్ చేసిన పద్ధతి తెల్లవారుజామున 3 గంటలకు 4 గంటలకు వెళ్ళి అరెస్ట్ చేశారంటే విచిత్రంగా అనిపిస్తుంది. వాళ్ళు ఏమన్నా తీవ్రవాదుల, ఉగ్రవాదుల, వాళ్ళు ఏమన్నా ఎటైనా వారిపోవడానికి, లేకపోతే రౌడీ షీటర్రా ఏంది నాకు అర్థం కాదు. ఆ టైంలో పోయి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది? అది మళ్ళీ అందులో మహిళా జర్నలిస్టులు. ఓకే, నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఈ పోలీసు వాళ్ళు బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసిన యూట్యూబర్స్ కానీ, సెలబ్రిటీస్ కానీ, టీవీ ఆర్టిస్టులు కానీ వీళ్ళందరికేమో నోటీసులు ఇచ్చి పొద్దున 10 గంటలకు 11 గంటలకు నిమ్మలంగా రండ్రా బాబు, మంచిగా తినిచ్చేసి కడుపు నిండా తినిచ్చేసి తినం కొద్ది రండ్రి పోలీస్ స్టేషన్కు అని నోటీసులు పంపించారు. మరి వీళ్ళకు కూడా అలాగనే నోటీసులు ఇచ్చి పోలీస్ స్టేషన్కి వచ్చి రమ్మని చెప్పచ్చు కదా. వీళ్ళకేమో అర్ధరాత్రి మబ్బున 3 గంటలకు 4 గంటలకు వెళ్ళి అరెస్ట్ చేశారు. అది మరి ఎలాంటి చర్యనో అర్థం కాదు నాకు. ఎందుకంటే ఆ టైంలో అరెస్ట్ చేయవలసిన అవసరం ఏముంది? వాళ్ళకు కూడా నోటీసులు ఇవ్వచ్చు కదా. నోటీసులు ఇచ్చి పోలీస్ స్టేషన్కి వచ్చి మీరు జవాబు చెప్పండి అని అడగచ్చు కదా, ఎంక్వైరీ చేయొచ్చు కదా పోలీస్ స్టేషన్ పిలిపించి నోటీసులు ఇచ్చి. మరి వీళ్ళకేమో బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసి జీవితాలు నాశనం చేసి కొన్ని కుటుంబాలు ఇదైపోయిన వాళ్ళకేమో నోటీసులు ఇచ్చి మంచిగా నిమ్మలంగా రండి పొద్దున 10-11 గంటలకు అని చెప్పి, మరి పోలీసు శాఖ ఏ విధంగా ఆలోచిస్తుంది, గవర్నమెంట్ ఏ విధంగా అంత కక్షపూరితంగా ఎందుకు అర్థమైతలేదు ఇలాంటి వాళ్ళపైన.